మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లను ఎలా విభజించారు? ఏ ప్రాంతాల్లో ఎన్నేసి ప్రభుత్వ ప్రైవేట్ స్థలాలు ప్రభావితం కానున్నాయి? నష్టపరిహారం ఎంత? ప్రభావితమైన ఆస్తులను కేటగిరీలుగా విభజించారు. అందులో భాగంగా కారిడార్ 1 కింద కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ జంక్షన్, రోడ్ నంబర్ 12 మహారాజా అగ్రసేన్ జంక్షన్, రోడ్ నంబర్ 10 క్యాన్సర్ హాస్పిటల్ జంక్షన్, రోడ్ నంబర్ 45 ఫిలింనగర్ జంక్షన్, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్ తదితర 6 జంక్షన్లలో ఫ్లైఓవర్ల నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ, ఫుట్పాత్, బస్ బే నిర్మాణం, జాగింగ్ ట్రాక్లు, కామన్ డక్ట్ తదితర సదుపాయాల కల్పనకు 586 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికోసం 21.86 ఎకరాల ప్రభుత్వ భూమి, 7.88 ఎకరాల ప్రైవేట్ భూమి, అందులోని 54 ఇళ్లు ప్రభావితమవుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. భూసేకరణ నష్టపరిహారం కోసం 426.82 కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా. ఎక్కువ శాతం ఫీల్డ్ లో వాళ్ళు కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సో ఎట్లా చేస్తే బాగుంటుంది, ఆ కారిడార్స్ ఎట్లా చేస్తే దాని మీద ఒక అవగాహన తర్వాత వాళ్ళు సజెషన్స్ ఇవ్వడానికి వేరే ఎవరు కంపెనీస్ దీని మీద ప్లానింగ్ కోసం పని చేస్తారు, అది చూడడం జరుగుతుంది. నెక్స్ట్ 3-4 డేస్లో అన్ని రూట్స్ కారిడార్స్ అన్ని చూడడం జరుగుతుంది. ఇది కారిడార్ బేస్డ్ అప్రోచ్, అంటే ఒక్కొక్క కారిడార్ 20 కిలోమీటర్ 15 కిలోమీటర్ ఉంది. సో ఒక టోటల్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ గా ఈ ప్రాజెక్ట్స్ అన్ని తయారు చేయడం జరుగుతుంది. కారిడార్ 2 చూస్తే ఎల్బీ నగర్ జంక్షన్, బైరామల్గూడ జంక్షన్, కామినేని హాస్పిటల్ జంక్షన్, చింతలకుంట చెక్ పోస్ట్ జంక్షన్, రసూల్పుర, ఉప్పల్, ఓవైసీ హాస్పిటల్ ప్రాంతాల్లో జంక్షన్ల నిర్మాణం కోసం 822 కోట్ల రూపాయలు ఖర్చవుతున్నట్లు లెక్కించారు. 10.39 ఎకరాల ప్రభుత్వ స్థలంతో పాటు 12.019 ఎకరాల ప్రైవేట్ భూమి, అందులోని 205 ఇళ్లు ప్రభావితమవుతున్నట్లు గుర్తించారు. నష్టపరిహారం కింద 387.66 కోట్లు ఖర్చవుతున్నట్లు అంచనా వేశారు. కారిడార్ 3 కింద బయోడైవర్సిటీ పార్క్ జంక్షన్, అయ్యప్ప సొసైటీ జంక్షన్, రాజీవ్ గాంధీ విగ్రహం జంక్షన్, బహదూర్పుర తదితర జంక్షన్ల నిర్మాణం కోసం 273 కోట్లు ఖర్చవుతుందని ప్రణాళికలు రూపొందించారు. ఇందులో 0.9 ఎకరాల హెచ్ఎండిఏ స్థలంతో పాటు మరో 0.14 ఎకరాల జేఎన్టీయూ స్థలం, 1.2 ఎకరాల ప్రైవేట్ భూమి ప్రభావితమవుతున్నట్లు గుర్తించారు. ఇందులో 53 ఇళ్లకు నష్టం జరుగుతుందని తేలింది. నష్టపరిహారం కోసం 20.52 కోట్లు ఖర్చవుతుందని అంచనా. స్మూత్ ట్రాఫిక్ కి అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందు ఏ పని చేసినప్పుడు ఒక ఫ్లైఓవర్ అంటే ఒక ఫ్లైఓవర్ కడతారు, బట్ టోటల్ ఆ ఏరియాలో ట్రాఫిక్ బిహేవియర్ ఎట్లా ఉంది, ఏమి ఎక్కడెక్కడ సమస్య ఉన్నాయి, సైడ్ ఎట్లా ఉంది, కంజెషన్ ఎక్కడ వస్తుంది, తర్వాత ఇంకా లోకల్గా ఫుట్పాత్ ఉందా లేదా, డ్రైన్ ఉందా లేదా, అదేవిధంగా అక్కడ డక్ట్ ఉందా లేదా, అన్ని మీద ఫోకస్ ఉండేది కాదు. ఇప్పుడు ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తీసుకొని 0.1 to 0.2 మొత్తం ఏరియాలో పని చేయడం జరుగుతుంది. కాబట్టి చాలా ఇంపాక్ట్ గా ఈ ప్రోగ్రాం వస్తుంది. ఆబిడ్స్ మలక్పేట కారిడార్ చూస్తే ఆబిడ్స్ జీపీఓ నుంచి చాదర్గఢ్ మీదుగా మలక్పేట వరకు కారిడార్ అభివృద్ధికి ప్రతిపాదించారు. దీని నిర్మాణానికి 550 కోట్లు ఖర్చవుతున్నట్లు లెక్కించారు. ఇందులో 2.5 ఎకరాల ప్రభుత్వ స్థలం, 6.66 ఎకరాల ప్రైవేట్ స్థలం ప్రభావితమవుతున్నట్లు గుర్తించారు. ఇందులో 260 ఏళ్లకు నష్టం జరుగుతున్నట్లు సర్వేలో తేలింది. నష్టపరిహారం కింద 385 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని అంచనా వేశారు. సైబర్ టవర్ జంక్షన్ దగ్గరకు వస్తే ఈ జంక్షన్ కి ఎలివేటెడ్ రోటరీ కమ్ గ్రేడ్ సెపరేటర్ నిర్మాణానికి 225 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. దీనికి పర్యావరణ శాఖకు చెందిన నైట్ బజార్ లోని 1.2 ఎకరాలు, 1.45 ఎకరాల ప్రైవేట్ భూమి ప్రభావితమవుతుందని తేలింది. ఇందులో 9 ఇళ్లకు నష్టం జరుగుతుందని గుర్తించారు. మైండ్ స్పేస్ జంక్షన్ సంగతి చూస్తే ఈ ప్రాంతంలో కారిడార్ అభివృద్ధికి 175 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. దీనికి ప్రభుత్వ స్థలం 12.16 ఎకరాలు ప్రభావితం అవుతుండగా
నష్టపరిహారం కింద 200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్.